డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము మోడల్ పేపర్ 9 గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 111. దెర్ ఇస్ నో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటాం కానీ ఇన్ ద హ్యాండ్, ఇన్ ఏ హ్యాండ్, ఇన్ యాన్ హ్యాండ్ అని అన్నాం. ఈ సందర్భంలో జనరల్ సెన్స్లో చెప్తుంటాం కాబట్టి దీనికి ఆర్టికల్స్ అనేది అవసరం లేదు. సో నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్. ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ చెప్పమన్నాడు. సబ్జెక్టు, ప్రెడికేట్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, కంజంక్షన్ ఉంది. సింపుల్ కాదు ఇది. ఇక్కడ కంజంక్షన్ ఉంటే సింపుల్ సెంటెన్స్ కాదు, కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ అవుతుంది. ఇది కాంప్లెక్స్, ఇది కాంపౌండ్, బికాజ్ ఇది కూడా కాంప్లెక్స్. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద సింపుల్ సెంటెన్స్, రైట్ ఆన్సర్. ఇక్కడ కంజంక్షన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ సెంటెన్స్ కాదు. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ఉండాలి. నెగిటివ్ ఉంటే నాట్ వస్తుంది. హ్యావ్ నాట్, హ్యాజ్ నాట్ అట్లా రావాలి. ఫస్ట్ పర్సన్ ఐ, వి, యూ, దే వస్తే హ్యావ్ వస్తుంది. షీ, హీ, ఇట్ వస్తే హ్యాజ్ వస్తుంది. నెగిటివ్ అయితే నాట్ వస్తుంది. ఐ హ్యావ్ ఏ రెడ్ బుక్. షీ హ్యాజ్ ఏ బ్రోకెన్ చైర్. ఇక్కడ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉండాలి. హ్యావ్, హ్యాజ్ పక్కన V3 ఉండాలి. ఇక్కడ హ్యావ్ పక్కన V3 ఉందా? లేదు. ఇక్కడ హ్యాజ్ పక్కన V3 ఉందా? లేదు. ఇది హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ లాగా వచ్చింది. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటారు వీటిని, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. ఈ హ్యావ్ పక్కన V3 ఉండాలి, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఉండాలి. లేదు, ఇక్కడ రెడ్ బుక్ నౌన్ వచ్చింది, బ్రోకెన్ చైర్ వచ్చింది, రాలేదు. V3 రాదు. హ్యాస్ ఈ జస్ట్ ఫినిష్డ్. ఇక్కడ హ్యాస్ పక్కన ఫినిష్డ్ వర్బ్ వచ్చింది, V3 వచ్చింది. ఇక్కడ హ్యాస్ పక్కన వెర్బ్ రాలేదు, V3 రాలేదు. ఈ మూడు కూడా పాసెసివ్ వర్బ్స్ అన్నమాట. పాసెసివ్ వర్బ్స్ ఇవి మెయిన్ వర్బ్ లాగా వచ్చినాయి కానీ హెల్పింగ్ వర్బ్ లా రాలేదు. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ పక్కన హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉండాలి, ప్లస్ V3 ఉండాలి. అలా లేదు కాబట్టి మనకి ఏదైతే ఉందో థర్డ్ వన్ అది రైట్ ఆన్సర్. క్వశ్చన్ ఫామ్లో ఉంది అది. 14. హరి సెడ్ టు హిమ్సెల్ఫ్ వాట్ ఈస్ దిస్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ అనే దాన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్లో మార్చాలి. మనం చెప్పుకున్నాం ఇక్కడ ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ ఉండాలి. ఫస్ట్ ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ ఉంది అని చూసుకోండి. ఇక్కడ సెడ్ ఉంది రాంగు, టోల్డ్ ఉంది రాంగు, టోల్డ్ ఉంది రాంగు, ఆస్క్డ్ ఉంది. కాబట్టి చూడకుండా దీన్ని మనం రైట్ అని పెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ రిపోర్టింగ్ వెర్బులోనే మనకు 3 తెలిసిపోయింది కాదని. కానీ ఇంకోసారి చూద్దాం ఇది ఎందుకు రైట్ అనేది. ఆస్క్డ్ హిమ్సెల్ఫ్ కంజంక్షన్ ఇదే వస్తుంది, సేమ్ వస్తుంది. ఇదిగో వాట్, అలాగే దిస్ దట్ అయింది. ఇట్లా ఉల్టా పల్టా తిరుగుతాయి అన్నమాట. నౌన్ ముందు వస్తుంది, ఇక్కడ ప్రణవం ముందు వచ్చింది, తర్వాత వెర్బ్ తర్వాత వస్తుంది. దిస్ దట్ అవుతుంది, ఈజ్ వాజ్ అవుతుంది, దట్ వాజ్. ఓకే, వాట్ దట్ వాజ్ ఇది కరెక్ట్ వచ్చింది కాబట్టి రైట్ ఆన్సర్. కంజంక్షన్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రాదు చూసుకోండి. ఇక్కడ కంజంక్షన్ తర్వాత వెర్బ్ వచ్చింది, ఇక్కడ సెడ్ వచ్చింది, అక్కడ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆస్క్డ్ రావాలి కంపల్సరీగా. కంజంక్షన్ మాత్రం అదే వర్డ్ వాటే కంజంక్షన్ రావాలి. ఇక్కడ 2 రకాలుగా చూసుకోవాలి మనం, రిపోర్టింగ్ వర్బ్, కంజంక్షను. రిపోర్టింగ్ వర్బ్లోనే మనకు ఆన్సర్ తెలిసిపోయింది. కంజంక్షన్ చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ దట్ వచ్చింది, దట్ వచ్చింది, దట్ వచ్చింది, ఇక్కడ వాట్ వచ్చింది. ఇక్కడ కూడా 3 వేరేగా వచ్చినాయి, డిక్లరేటివ్ సెంటెన్స్కి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ వర్డ్ కంజంక్షన్ కాబట్టి ఇది వచ్చింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. వెన్ డిడ్ యూ సీ హిమ్ ఎట్ హోమ్. ది సెంటెన్స్ ఈజ్ ఇన్. ఈ సెంటెన్స్ ఏ కాలంలో ఉందని అడుగుతున్నాడు. డిడ్ అంటే V2 పాస్ట్ టెన్స్, డౌటే లేదు. డూ డస్ వస్తే ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు, అలాగే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు. డిడ్ వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు లెక్కే. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్. ఖచ్చితంగా సింపుల్ పాస్టే రాయాలి మనం. ఐ ఫౌండ్ హిమ్ కాపీయింగ్ ఫ్రమ్ అదర్స్. ఐ ఫౌండ్ హిమ్ కాపీయింగ్ ఫ్రమ్ అదర్స్ అంటే ఇది వెర్బల్ యాక్షన్ కాదు, యాక్టివిటీలా మారలేదు. నేను చూశాను, వాడు కాపీ కొట్టేటప్పుడు చూశాను అన్నాడు కాబట్టి జరండ్ కాదు. కాపీయింగ్ అనేది
పార్టిసిపుల్ అవుతుంది. ఏ పార్టిసిపుల్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ప్రజెంట్ పార్టిసిపుల్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 117. యాజ్ హీ వాజ్ లేట్ హీ మిస్డ్ ద బస్. ద సెంటెన్స్ హ్యాస్ ఏముంది? ఇన్ఫినిట్ క్లాస్ ఉందా? లేదు. ఇక్కడ చూడండి, వెర్బ్తో స్టార్ట్ అయ్యి టెన్స్ మెయింటైన్ చేయండి. అది ఇంగ్ ఫామ్తో ఉన్నటువంటి సెంటెన్స్ లేదు. అలాగే యాడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ రీజన్. రీజన్ అంటే యాజ్, సిన్స్, బికాజ్ రావాలా. వచ్చిందా? వచ్చింది ఇక్కడ. సో యాడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ టైమ్ అంటే వెన్ రావాలి, రాలేదు. ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, సబ్జెక్ట్ని డిస్క్రిప్ట్ చేయాలి, కామా ఉండకూడదు, ఒకే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో యాడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ రీజన్కి సంబంధించి సెంటెన్స్ వచ్చింది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 118. చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద రైట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఇక్కడ నౌన్ ఫ్రేజ్ మనం చెప్పుకున్నాం. ఏదైతే చివరిలో నౌన్ వస్తుందో దాన్ని గుర్తించండి. ఇక్కడ పేరు వచ్చింది, బర్డ్స్ వచ్చింది, పేరు వచ్చింది, బర్డ్స్ వచ్చింది. ఈ పేరు కంటే బర్డ్స్ నౌన్ కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఈ రెండు రాంగ్ ఉన్నాయి. అలాగే ఇందులోనూ ఆర్టికల్ రెండు సేమ్ వచ్చింది. ఇక్కడ కలర్ వచ్చింది, అలాగే పేరు అంటుండు, అలాగే నెంబర్ ఇచ్చిండు. నెంబర్ తర్వాత కలర్ రావాలి. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ తర్వాత అలాగే నంబరు తర్వాత కలరు, షేపు, సైజ్ అట్లా వస్తాయి. కాబట్టి పేర్ ఆఫ్ రెడ్ బర్డ్స్ చూడండి, పేర్ ఆఫ్ రెడ్ బర్డ్స్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ షీ డాష్ ఐ క్యాన్ లెండ్ హర్. ఇక్కడ ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ వచ్చింది. విల్లు, షల్లు, మే, క్యాన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ కూడా V1 రావాలి. షీ పక్కన V1 రావాలి. అంటే నెగిటివ్ అయితే డస్ నాట్ ప్లస్ V1 వస్తుంది. పాజిటివ్ అయితే V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, డస్ నాట్ వచ్చింది, ఇక్కడ డస్ నాట్ వచ్చింది. డిడ్ నాట్ రాదు ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్ కాబట్టి సెకండ్, ఫోర్త్ రాంగ్ ఆన్సర్. సో డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఇచ్చిండు, డస్ నాట్ హ్యావ్ మనీ ఎనఫ్ వచ్చిండు. ఇక్కడ నౌన్ వచ్చినప్పుడు ఎనఫ్ అనేది మనం ఏం చెప్పుకున్నాం, నౌన్కి ముందు రావాలి, నౌన్ తర్వాత రాదు. నౌన్ తర్వాత వచ్చినటువంటి ఎనఫ్ రాంగ్. సో నౌన్ కంటే ముందు వచ్చినటువంటి ఎనఫ్ రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 120. ఐ హ్యాడ్ డాష్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ వెన్ ద బస్ కేమ్ ఇన్. సో బస్సు ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ వెన్ వచ్చినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం హార్డ్లీ, స్కేర్స్లీ ఇట్లాంటి చూడండి. ఇక్కడ హార్డ్లీ ఇచ్చిండు, ఎనఫ్ వచ్చిండు, ఆఫ్టర్ ఇచ్చిండు, హ్యాడ్ ఇచ్చిండు. ఆఫ్టర్ హ్యాడ్ హార్డ్లీ, ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఎనఫ్, ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఆఫ్టర్, ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఇట్లా రాదు. ఇక్కడ వెన్ చూసుకోండి, సెంటెన్స్లో వెన్ వచ్చినప్పుడు హార్డ్లీ కానీ స్కేర్స్లీ కానీ వస్తుందని చెప్పుకున్నాం. హార్డ్లీ వచ్చినప్పుడు ఆన్సరు రైట్ ఆన్సర్. ఇన్స్పైట్ ఆఫ్ ఇస్ పావర్టీ ఈ కంప్లీటెడ్ ఇస్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్, ఈ స్పైట్ అంటే మీనింగ్ అని ఇచ్చిండు. ఏమండి ఇన్స్పైట్ ఆఫ్ ఇంట్లో మీనింగ్ ఏంటి? ఎర్లియర్ దాన్ సంథింగ్, కొంచెం కంటే ముందు, ఏదో దానికంటే కొంత ముందని. ఎర్లియర్ దాన్ సంబాడి ఎవరో ఒకరి కంటే కూడా ముందని. డిస్రిగార్డింగ్ ద డిఫికల్టీ, ఇక్కడ డిస్రిగార్డింగ్ అంటే ఇగ్నోర్ని డిఫికల్టీని ఇగ్నోర్ చేయటం అని. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అని వస్తుంది. ఇలా ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అని వస్తుంది, పలానా ఇదని వస్తుంది, ఈవెంట్ అని వస్తుంది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇన్స్పైట్ ఆఫ్ అని మనకి డిస్రిగార్డింగ్ ద డిఫికల్టీ అని వస్తుంది. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 122. ఇఫ్ మదర్ తెరీసా డాష్ అలైవ్ టుడే హౌ వుడ్ పీపుల్ రిసీవ్ హర్. ఇక్కడ కండిషన్ మదర్ తెరీసా అసలు ఇప్పుడు లేదు, అలైవ్ టుడే ఈరోజు బతికున్నట్లయితే అంటే ఇంపాసిబుల్ని పాసిబుల్గా, అసలు ఎప్పటికీ జరగదా అని జరిగినట్టుగా చెప్పడం. కాబట్టి ఇటువంటి వాటిల్లో కండిషన్స్ ఈ ఇంప్రాబిలిటీ కండిషన్ అంటారు. సబ్జెక్ట్ పక్కన సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే వర్ అనేది కంపల్సరీగా రావాల్సిందే. ఇఫ్ మదర్ తెరీసా వార్, ఇఫ్ ఐ వార్ ద ప్రెసిడెంట్, ఇఫ్ ఐ వార్ ద రివర్, ఇట్లా
ఇంపాసిబుల్ దాన్ని పాసిబుల్గా చెప్పేటప్పుడు మనం వర్ అని బట్టి బీ ఫామ్ మనం వాడుతూ ఉంటాం. సో వర్ ఎక్కడైతే వచ్చిందో అది రైట్ ఆన్సర్. ఇందులో డౌటే లేదు. ఇటువంటి వచ్చినప్పుడు వర్ అని సబ్జెక్ట్తో సంబంధం లేకుండా వర్ అని పెట్టేసేయండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, ఐ వెంట్ టు బెడ్. నేను నా పని పూర్తి చేశాను, నిద్రించాను అన్నాడు. దీస్ 2 sentences కెన్ బి కంబైన్డ్. ఎట్లా కలుపుతావు? గోయింగ్ టు బెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్కా, ముందు పడుకున్న తర్వాత కంప్లీట్ చేసిన అన్నాడా? వెంట్ టు బెడ్ టు కంప్లీట్ మై వర్క్, నా వర్క్ పూర్తి చేయడం కోసం నిద్రించాడు అన్నాడా? బెడ్కి వెళ్ళాడా? హ్యావింగ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ వెంట్ టు బెడ్, ముందుగా వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత బెడ్కి వెళ్ళాడా? టు గో టు బెడ్ ఐ కంప్లీట్ వర్క్, బెడ్కి వెళ్ళాలి కాబట్టి కంప్లీట్ చేసుకున్నాడు. అంటే ముందుగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయన బెడ్కి వెళ్ళాడు. ఇది సింపుల్ సెంటెన్స్లో చక్కగా చెప్పి నాన్ ఫినిట్ క్లాస్లో చెప్పిండు. ఈ సెంటెన్స్ ఇస్ ద రైట్. హ్యావింగ్ కంప్లీటెడ్ మై వర్క్, నా వర్క్ పూర్తయిన తర్వాత ఐ వెంట్ టు బెడ్, నేను బెడ్కి వెళ్ళాను. ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 124. చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇది కూడా చూడండి. డస్ వచ్చినప్పుడు మనం V1 వాడాల్సిందే. డజ్ సబ్జెక్టు V1. డస్ హీ డిడ్ V2 వచ్చింది, రాంగ్. డస్ హీ డస్, డస్కి మళ్ళీ డస్ రాదు, V1 వచ్చింది కానీ ఎస్ యాడ్ కాదని చెప్పుకున్నాం, ఇది కూడా రాంగ్. వాజ్ హీ డిడ్ దిస్ రెగ్యులర్లీ, 2 వచ్చినాయి బీ ఫార్మ్స్. వాజ్ హీ డిడ్ దిస్ రెగ్యులర్లీ, వాజ్ హీ, ఇక్కడ డిడ్ రాదు, V3 రావాలి వస్తే, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో డస్ హీ డూ, ఇక్కడ V1 వచ్చింది కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ఏ సెంటెన్స్ విత్ ఎ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటున్నాడు. డిఫైనింగ్, ద బాయ్ హూ ఈజ్ దేర్, కామాలు ఉన్నాయి, ఇది నాన్ డిఫైనింగ్. సునీత హూ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ విత్ మీ, కామాలు లేవు, డిస్క్రిప్షన్ ఉంది, ఇది డిఫైనింగ్. బీయింగ్ ఏ ఫ్రెండ్ కామా, ఇది సింపుల్ సెంటెన్స్, నాన్ ఫినిట్ క్లాస్. హీ ఈజ్ లేట్ బికాస్, రీజన్. సో ఇందులో సునీత హూ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ విత్ మీ అనేది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్ డాష్, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏమంటాడు? ఆర్ఐ, ఆర్ంటై, యామై, ఈజెంట్ ఇట్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ వేసినప్పుడు మనం చెప్పుకున్నాం, పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. ఇక్కడ ఐ ఆమ్ నాట్, నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ తీసేసి యామ్ ప్లస్ ప్రొనౌన్ ఐ ఉంది కాబట్టి యామ్ ఐ ఉన్నది కరెక్ట్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. యూ షుడ్ డూ దిస్ నౌ, యూ షుడ్ డూ దిస్ నౌ, ఇది ఇప్పుడు చేయమన్నాడు. ఏంటి? ఇప్పుడు నువ్వు చేయాలి, తప్పనిసరిగా ఇది నువ్వు చేయాలి, నీ బాధ్యత అన్నట్టుగా చెప్పిండు. ది సెంటెన్స్ ఎక్స్ప్రెస్ అబ్లిగేషన్, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీయా, రిక్వెస్ట్, వేడుకోవాలా, సజెషన్, సూచన, ప్రిడిక్షన్ అంటే ముందు జాగ్రత్త. అంటే మనకి మన బాధ్యతగా చెప్తున్నాడు కాబట్టి, మన డ్యూటీ కాబట్టి, రెస్పాన్సిబిలిటీ కాబట్టి, అది అబ్లిగేషన్ అంటే ఈ మీనింగ్ వస్తుంది కాబట్టి, డ్యూటీ వస్తుంది కాబట్టి మీనింగు, అంటే అబ్లిగేషన్ అంటే డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ రెండు వస్తుంది. కాబట్టి ఈ షుడ్ వచ్చినప్పుడు, ఇట్లాంటి అడ్వైజబుల్ సెంటెన్స్ వచ్చినప్పుడు అది రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆ మీనింగ్ వచ్చినటువంటి అబ్లిగేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 128. చూస్ ది సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ నౌన్ క్లాస్. ఇక్కడ నౌన్ క్లాస్ మనం ఇందా చెప్పుకున్నాం, చాలాసార్లు వస్తుంది. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, దట్ ఉంది, షీ ఉంది. ఇక్కడ దట్టు, విచ్, హూము, వేరు, వెన్ ఇట్లాంటివి వచ్చి సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటూ సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ లాగా వచ్చినట్లయితే అది ఖచ్చితంగా నౌన్ క్లాసే. ఇక్కడ దట్ వాజ్ నాట్ మై ఎయిమ్ ఎందులో లేదు, అది ఏ రెడ్ క్యాప్ ఈజ్ సీన్ ఎందులో లేదు, డిస్క్రిప్షను. గివింగ్ ఈజ్ గెట్టింగ్ హ్యాపీనెస్ ఎందులో లేదు, ఇది మాత్రమే వెర్బ్ తర్వాత దట్ వచ్చింది కాబట్టి ఇది నౌన్ క్లాసు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. స్పెల్లింగ్ అడుగుతున్నాడు. బఫెలో, BUFFALO, ఇది బఫెలో స్పెల్లింగు. ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. BUFFELLO, బఫెలో కాదు, బఫెల్లో కాదు, BUFFELLO బఫెలో కాదు. ఫోర్త్ వన్ BUFFALO, బఫెలో ఇస్ ద రైట్ ఆన్సర్.
చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ కనుక్కోమంటున్నాడు దీన్ని. హీ వాజ్ బోర్న్. మనం ప్యాసివ్ వాయిస్ కనిపెట్టాలంటే ఒకటే గుర్తు, V3 ముందంటే ఇక్కడ అంటే పాస్ట్ పార్టిసిపుల్ వచ్చినప్పుడు దానికంటే ముందు బీ ఫార్మ్స్ ఉన్నట్లయితే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్ ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా అది ప్యాసివ్ వాయిసే. ఇక్కడ కే ముందు లేదు, కమ్, కేమ్, కమ్, ఘాట్ ముందు లేదు. ఇక్కడ గ్రేట్ అనేది యాడ్జెక్టివ్, వర్బ్ కాదనమాట. ఇక్కడ బాన్ అనేది వెర్బ్, V3 ముందు బీ ఫామ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ద ప్యాసివ్ వాయిస్ మనం కరెక్ట్గా పెట్టుకోవచ్చు. కరేజ్ ఈజ్ నాట్ ఓన్లీ ద బేసిస్ ఆఫ్ వర్చ్యూ. అంటే కరేజ్ అనేది కేవలం ధర్మం కాదు, మనిషి ధర్మం కాదు, ధర్మంగా ఉంటున్నది, ధైర్యంగా ఉంటున్నది. ఇట్ ఈజ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. ఫెయిత్, హోప్, చారిటీ అంటే కైండ్నెస్ అండ్ ఆల్ ద రెస్ట్ డోంట్ బికమ్ వర్చ్యూస్ అంటిల్ ఇట్ టేక్స్ కరేజ్ టు ఎక్సర్సైజ్ దెమ్. మనం వాటితో ధైర్యం చేయకపోతే వాటికి ఫెయిత్కి, హోప్కి, కైండ్నెస్కి వాల్యూ ఉండదు అంటున్నాడు. దేర్ ఆర్ రఫ్లీ 2 types ఆఫ్ కరేజ్. 2 రకాల కరేజ్ ఉందన్నాడు. ద ఫస్ట్ ఈజ్ ఎమోషనల్ స్టేట్, భావావేశం, భావోద్వేగం, అండ్ విచ్ అడ్జస్ట్ ఏ మ్యాన్ టు రిస్క్ ఇంజరీ ఆర్ డెత్. ఇది మనం భావావేశంలో ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు, అది మనం ప్రొవోకేట్ చేయబడ్డప్పుడు, అడ్జస్ట్ చేయబడినప్పుడు, స్ట్రాంగ్గా అడ్జస్ట్ చేయబడినప్పుడు అది మనకి గాయపడటానికి కానీ, రిస్క్ తీసుకోవడానికి కానీ, డెత్, చివరికి డెత్ కూడా అక్కడ కావచ్చు. అది ఫిజికల్ కరేజ్. అంటే ఫిజికల్ కరేజ్ అంటే మనిషి మీద కొట్లాడిపోవడం అట్లా. ద సెకండ్ మోర్ రీజనింగ్ యాటిట్యూడ్ విత్ ఎనేబుల్స్ హిమ్ టు టేక్ కూలీ ఈజ్ కెరియర్ హ్యాపీనెస్. రెండోది ఏంటంటే కరేజ్ కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, అది ఆవేశపడకుండా. అది కూడా ధైర్యమే. కామ్గా ఉన్నంత మాత్రాన ధైర్యం లేనివాడని మనం అనుకోకూడదు. అట్లా మనం కూల్గా మన కెరియర్ని మలుచుకుంటూ ఒక గొప్పగా చేయాలంటే మన రీజనింగ్ చేసుకుంటూ వెళ్తుండాలి. మన యొక్క యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి. హిజ్ హోల్ ఫ్యూచర్ అండ్ హిజ్ జడ్జిమెంట్ ఆఫ్ వాట్ హీ థింక్స్ ఐదర్ రైట్ ఆర్ వర్త్ వైల్ ఇస్ మోరల్ కరేజ్. మోరల్ కరేజ్తో అది రైట్ ఆర్ రాంగ్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఐ హ్యావ్ నోన్ మెనీ మెన్, నాకు చాలామంది తెలుసు, హూ హ్యాడ్ మార్క్డ్ ఫిజికల్ కరేజ్, శరీరంగా ఫిజికల్గా కరేజ్ చూపించే వాళ్ళు చాలామంది చూస్తున్నాం. బట్ ల్యాక్డ్ మోరల్ కరేజ్, వాళ్ళకి మానసికమైనటువంటి, నైతికమైనటువంటి ధైర్యం అనేది లేదు. సమ్ ఆఫ్ దెమ్ వర్ ఇన్ హై ప్లేసెస్ బట్ దే ఫెయిల్ టు బి గ్రేట్ దెమ్సెల్వ్స్ బికాస్ దే ల్యాక్డ్ మోరల్ కరేజ్. వాళ్ళు చాలామంది హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మోరల్గా, నైతికమైనటువంటి ధర్మాన్ని పాటించారు, దాన్ని పాటించడానికి ధైర్యాన్ని చూపించారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ హ్యావ్ సీన్ మెన్ హూ అన్డౌటెడ్లీ possessed moral courage but were they cautious about taking physical risk. వాళ్ళు కొంతమంది అన్డౌట్ఫుల్, డౌటే లేదు, వాళ్ళకి మోరల్ కరేజ్ ఉంటుంది, కానీ వాళ్ళు వెరీ కాషియస్ అబౌట్ టేకింగ్ ఫిజికల్ రిస్క్ తీసుకోవడానికి చాలా కేర్ఫుల్గా ఉంటారు. బట్ ఐ హ్యావ్ నెవర్ మెట్ ఏ మ్యాన్ విత్ మోరల్ కరేజ్ హూ కుడ్ నాట్, సో వెన్ ఇట్ వాజ్ రియల్లీ నెససరీ ఫేస్ ఏ సిచ్యువేషన్ బోల్డ్లీ. నేను ఇటువంటి వాడిని ఇంతవరకు కలవలేదు, నిజంగా అది అవసరమైనప్పుడు ఉపయోగించాల్సిన విధంగా ఉపయోగించేటువంటి మనిషిని కలవలేదని అంటున్నాడు అన్నమాట. సో ఏ మ్యాన్ ఆఫ్ కరేజ్ ఈజ్, ఇక్కడ 131కి మ్యాన్ ఆఫ్ కరేజ్ అంటే ఏంటి? కన్నింగ్గా, క్యూరియస్ అంటే ఆసక్తి, ఇంటెలిజెంట్ అంటే తెలివా, కేర్ఫుల్ అంటే జాగ్రత్త. జాగ్రత్త అని మనం చెప్పుకోవాలి. సో కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మ్యాన్ ఆఫ్ కరేజ్ అంటే కేర్ఫుల్గా ప్రవర్తించాలి. ఫిజికల్ కరేజ్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్, ఫిజికల్ కరేజ్ ఏంటది? డెలిబరేషన్ అంటే డిస్కషను, చర్చ. ఎమోషన్స్ అండ్ భావవేగం. అన్సర్టెనిటీ అంటే స్టాగరింగ్, కుదురుగా లేకపోవటం, నాట్ బిల్లింగ్నెస్. అలాగే డెఫియన్స్. ఇవన్నీ చూసినట్టయితే మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందంటే సెకండ్ వన్, ఎమోషన్ అనేది తో ఉండాలి ఫిజికల్
ఫిజికల్ అగ్రెషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్, అంతే తప్ప ఏం లేదు. ఏ మ్యాన్ విత్ మారల్ కరేజ్ క్యాన్, ఎవరైతే ఏ మ్యాన్ విత్ మారల్ కరేజ్ క్యాన్, సో ఏంటది? డిఫైజ్ ఎనిమీస్, డిఫైన్ చేస్తాడా? ఓవర్కమ్ ఆల్ డిఫికల్టీస్, అన్నీ జయిస్తాడా? బయటకు వస్తాడా అన్నిటి నుంచి? ఫేస్ ఏ సిచ్యువేషన్ బోల్డ్లీ, ధైర్యంగా ఎదుర్కొంటాడా? బీ వెరీ ప్రాగ్మాటిక్, అంటే రియల్, వాస్తవంగా ఉంటాడు అక్కడ ఏంటనేది. అంటే మనం దీనికి మ్యాన్ విత్ మోరల్ కరేజ్ ప్యాసేజ్ ఎట్లాంటి టైంలో 2-3 సార్లు చదువుకోవాలి. ఫేసెస్ సిచ్యువేషన్ బోల్డ్లీ, సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద యాంటానమ్ ఆఫ్ మ్యాసివ్, మ్యాసివ్ అంటే చాలా పెద్ద అని అర్థం, దానికి చిన్న అనేది యాంటానమ్ అంటే ఆపోజిట్ వర్డ్. హ్యూజ్ అంటే పెద్దకి పెద్దగా వస్తుంది, బ్రేవ్ అంటే ధైర్యం వస్తుంది, టిమిడ్ అంటే పిరికివాడు వస్తుంది, అది స్మాల్ అంటే చిన్న, ఇక్కడ పెద్దకి చిన్న వస్తుంది కాబట్టి స్మాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్పెల్లింగ్, రూడిమెంట్ అని ఇచ్చిండు. ఇక్కడ రూడిమెంట్ అంటే బేసిక్ ప్రిన్సిపల్, అలాగే ఫ్యాస్మైల్ అంటే డూప్లికేట్ అని వస్తుంది, టార్చోసిటీ, అలాగే వేరీనెస్ అంటే జాగ్రత్త అని వస్తుంది. అయితే ఇందులో ఏది రూడిమెంట్ స్పెల్లింగ్ కరెక్టే, ఫ్యాసిమైల్ కరెక్టే, వేరీనెస్ కరెక్టే, టార్చోసిటీ అంటే దీనికి స్పెల్లింగు TORTUO, ఇక సి బదులుగా ఎస్ వస్తే కరెక్ట్ అవుతుంది, ఎస్ రాలేదు కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకరెక్ట్ వర్డ్ ఇదే ఉంది స్పెల్లింగ్లో, కాబట్టి దిస్ ఈజ్ ద ఇంకరెక్ట్ వర్డ్ మనం ఫైండ్ చేయాలి. కాబట్టి మిగతా 3 రైట్ ఉన్నాయి, ఇది ఒకటే తప్పు ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.